ముందుగా వేదిక మీద ఉన్న సేవకులకి, నా ముందు వర్తమానం చెప్పిన అన్నకి, ఈ సభలకి కారకులైన తమ్ముడికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వాక్యాన్ని వినడానికి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కొంచెం సౌండ్ బ్యాలెన్స్ పెట్టండి, ట్రిబుల్ కొంచెం బ్యాలెన్స్ పెట్టండి, రీసౌండ్ రాకుండా. మనకి ఎక్కువ లేకపోయినా పర్లేదు, కొంచెం బ్యాలెన్స్ పెట్టండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఇప్పటి వరకు విలువైన మాటలు అందించారు. మరికొన్ని సంగతులు తండ్రి మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండగా ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈ వేగవంతమైన ఈ ప్రపంచంలో వాక్యాన్ని వినేవాళ్ళు తక్కువైపోయారు, వాక్యాన్ని ధ్యానించేవారు కరువైపోయారు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలని భయం కలిగిన వారు కరువైపోయారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో నిమిషాలలో వాక్యం అయిపోవాలి, చూస్తుండగా వాక్యం అయిపోవాలి. ఈరోజు మీడియాలో వీడియోస్, షార్ట్ వీడియోస్ హైలైట్ అవుతున్నాయి. 2 minutes వీడియోస్, 1 minute వీడియో, 5 minutes వీడియో, 10 minutes వీడియో. అంటే వాక్యము 10 నిమిషాల్లో అయిపోవాలి. చర్చకు కూడా వచ్చినప్పుడు మీరు చూడండి, సంఘంలో ఎక్కువ టైం వాక్యం వినడానికి ఈరోజు పబ్లిక్ ఇష్టపడట్లేదు. ఈ మధ్య ఒక నానుడు నేర్చుకున్నారు. ఆ నానుడు ఏంటంటే 45 నిమిషాల కన్నా వాక్యం ఎక్కువ వినకూడదంట. మరి ఎవడు చెప్పాడు ఈ సూత్రం? 45 నిమిషాల కన్నా వాక్యం ఎక్కువ వినకూడదు, చెప్పకూడదు. 45 నిమిషాల తర్వాత మనిషి మైండ్ గ్రహించదని ఈ టైం చూసుకుని వాక్యాన్ని వినేవాళ్ళు ఈ మాటలను రెఫరెన్స్గా చూపించుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాక్యము సమయమందు అసమయమందు బోధించాలి, వినాలి. పౌలు రాత్రి పగలు బోధించాడట. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 రోజులు నాన్ స్టాప్గా వాక్యాన్ని బోధించాడంట. కానీ ఈరోజు తరం ఏమంటున్నారంటే 45 నిమిషాలు అన్నారు మొన్నటి వరకు, కాదు ఇప్పుడు 10 నిమిషాలు అంటున్నారు, ఇప్పుడు 2 నిమిషాలు అంటున్నారు, ఇంకా నిమిషం అంటారు, రేపొద్దున ఆమేన్ అంటారు, అంతే. ఇక వాక్యాన్ని వినేవాళ్ళు లేరంటున్నారు. అలా లేని వారు బాగా వినండి, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని మాటలు వినాలన్న అవగాహన లేని వారిని బైబిల్ ఏముందో తెలుసా? దూరదృష్టి లేని వారు అంతే. జీవితాన్ని అంచనా వేయడం రాని వారందే. బైబిల్ వాక్యానికి, జ్ఞానానికి విలువనివ్వని వారిని అజ్ఞానపు దశలో కొట్టుకుపోయే మూర్ఖులు అంతే. ఏమని సెలవిచ్చింది బైబిల్? ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీకు మైకు వద్దు, నాకే మైకు, మీరు మామూలుగా చదవండి. జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడము కంటే అది ప్రియమైనది, ఇష్ట వస్తువులన్నీ ఆ దేవుని జ్ఞానం ముందు సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము ఆగుదాం. ఏమని రాస్తున్నాడు చూడండి. కొండ మీద ప్రసంగాన్ని చదువుతున్నప్పుడు ధన్యతను గురించి చదువుతాం. ఆ
ధన్యతల గురించి చదువుతున్న ఆ వాడికి అలవాటు ఉన్న వారికి మరొక ధన్యకరమైన వచనాలు చెబుతుంది. ఆ వచనం, దేవుని జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు ధన్యుడు. చాలామంది ఈరోజు బయట ఏమంటున్నారంటే డబ్బులు బాగా సంపాదించినాడు ధన్యుడని బయటోడు అంటున్నాడు. కానీ బైబిల్ అందే డబ్బుల కన్నా దేవుని జ్ఞానం సంపాదించినోడు ధన్యుడు. దేవుడు గూర్చిన వివేచన జ్ఞానం కలిగిన వాడు ధన్యుడు. దేవుడు గూర్చి అవగాహన కలిగిన వాడు ధన్యుడు. దేవుని జ్ఞానము సంపాదించిన వాడు దూరదృష్టి కలిగిన వాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు వాక్యాలు వినకపోయినా, వాక్యాలు చదవకపోయినా, వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల అవగాహన, వాక్యానుసారమైన జీవితం లేకపోయినా ఒకరోజు మనం ఆర్గ్యుమెంట్లో నిలబడతామంట. ఆర్గ్యుమెంట్ అంటే వాదోపవాదాలు జరుగుతాయంట. సంవత్సరానికి 52 వారాలు, 52 వారాల్లో 52 ప్రసంగాలు, 52 ప్రసంగాల్లో ఆ ప్రసంగికుడు చెప్పిన మాటలు, మాట వెనకాల పాటలు, ఇన్ని ఒత్తిడి కార్యక్రమాలు, సభలు, ఇలాంటి ఉపదేశాలు, ప్రసంగికులు, మాటలు, ఇవన్నీ వినిపించిన తర్వాత ఇన్ని విన్న నువ్వు ఏం చేసావురా అని ఒకరోజు తీర్పు దినాన్ని ఆర్గ్యుమెంట్కి తీసుకొస్తాడట. వాదోపవాదాలు చేస్తారట. ఆ వాదోపవాదాలు చేస్తున్నప్పుడు నీ మీదకి నా మీదకి ఒక మహారాణి నిలబడుతుందంట. జ్ఞానం ఎంతకు గొప్పదన్నాడంటే ఒక ఆవిడ దులిమాడేయడానికి నిలబడుతుందంట. ఎవరావిడ చూడండి, ఒకసారి చూడండి. మీ సొంత కవిత్వాలు చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. ఎవరంట ఈవిడ? దక్షిణ దేశం. దక్షిణ దేశం అంటే చెప్పండి. అందుకే సొంత కవితలు వద్దానని చెప్పండి. మీకు తెలుసు అనుకోకండి, మనకు తెలియని ఒక తత్వం ఉంది ఆవిడలో. ఆవిడ ఏమని మాట్లాడుతుందో చూడండి. జడ్జిమెంట్ అంటే తీర్పు దినాన్న దేవుడు లెక్కల్లోకి తీసుకొస్తాడు. ఏమేమి తీర్పులోకి తెస్తా ప్రభువా? గాలి ఎంత పీల్చావురా లెక్కల్లోకి తీసుకొస్తాడు. గాలి ఎంత పీల్చామో అది కూడా లెక్కల్లోకి తీసుకొస్తాడంటే కరోనా టైంలో గాలి అమ్మారు తెలుసా? గాలి గంటకి 15,000 గాలి అమ్మారంటే గాలి ఎవడు పుట్టించాడంటే డాక్టర్లు పుట్టించారా? గాలి ఎవడు పుట్టించాడంటే సెలైన్ నింపునోడు పుట్టించాడా? గాలి ఎవడో పుట్టించలేదు. నేను అడుగుతున్నాను, ఉచితంగా వచ్చిన గాలిని కరోనా టైంలో కొనుక్కున్నామంటే నువ్వు 60 ఏళ్లలో ఎంత గాలి పీల్చావో ఒక రోజు అడుగుతాడు. గుర్తుపెట్టుకో. గాలి ఒకటే పీలుతున్నావా? చాలా గాలి వదులుతున్నాం, గాలి పీలుస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం, ఇష్టానుసారంగా ఈ గాలిని వాడుతున్నాం. ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఎంత గాలి పీల్చావురా అని. మీకు ఉదాహరణ చెప్తాను. ఎప్పుడో కేసు అండి ఇది, నిన్న మళ్ళీ పేపర్లో పడ్డది. నిన్న సల్మాన్ ఖాన్ మీద దాడులు జరిగాయి. సల్మాన్ ఖాన్ చంపేయడానికి ఈ మధ్య కొంతమంది మోకుమ్మడి దాడి చేశారు. నిన్న మొన్న పేపర్లో పడ్డది. పేపర్ చదివరా? వాట్సాప్లో చూస్తారా? పేపర్లు చదవండి. అప్పుడప్పుడు పేపర్ న్యూస్ వచ్చింది. ఆ పేపర్ న్యూస్లో హెడ్లైన్స్ ఏం రాశారంటే, సల్మాన్ ఖాన్ని ఎప్పటికైనా చంపుతామంటున్నారు వాళ్ళు. ఎందుకు చంపుతావు సల్మాన్ ఖాన్ అంటే, ఈ సల్మాన్ ఖాన్ మా తెగను అవమానించాడు. ఎప్పుడు అవమానించాడంటే, ఒకరోజు ఈ సల్మాన్ ఖాన్ తెర మీదే హీరో అనుకున్న ఈ హీరో గారు బయట కూడా హీరో మాదిరి ఫీల్ అయ్యి 5 హీరోయిన్లు వెనకాల వేసుకుని అడవికి వెళ్ళి కృష్ణ జింకను కాల్చాడు. ఏ జింకని? కృష్ణ జింక అంటే తెలుసు కదా. తెలియకపోతే రేపు తూర్పు అయిపోతుంది చూడటమే. ఎందుకంటే కృష్ణ జింక
మన జాతీయ జంతువు. తెలుసు కదండి, మన దేశానికి జాతీయ జంతువు ఏంటి? కృష్ణ జింక. అలాంటి కృష్ణ జింకను కాల్చాడు ఎవరు? సల్మాన్ ఖాన్ తెలుసుగా. సొలోమోన్ తెలదు కానీ మనకి, చెప్పండి, తెలుసు మనకి. ఈ సల్మాన్ ఖాను కాల్చాడు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం గొడవండి. ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తుంది అది. అక్కడ ఒక తెగ ఉంటారు, అడవి తెగ. ఆ తెగ ఇప్పుడు అభివృద్ధి పొందింది. ఈ తెగల మనోభావాలు తిన్నాయి. ఏమని మనోభావాలు తిన్నాయంటే, మా జాతీయ జంతువు లేదా మా ప్రాంతీయ జంతువుని హీరో కాల్చాడు కనుక మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ రోజు నుంచి చాలా పగబెట్టుకుని ఈ రోజు వచ్చాడిని చంపడానికి చూస్తున్నారండి. ఈరోజు మరో మాట చెప్పిన, ఆయన మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఏం కేసు అంటే, ఈ జింకను తిన్న కేసు. ఏం కేసు? జింకను తినేసాడండి అని అంటే, ఆయన తినేశాడు. తిన్న ఒక్క జింకకి సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు శిక్ష పడే కేసులు పెట్టారు. ఎన్ని జింకలు తిన్నాడండి? ఒక జింకకి అన్ని కేసులు ఎలా పెడతారంటే, ఎలా పెడతారో చెబుతాను వినండి. ఎలా పెడతారంటే, కేసు వన్యమృగాలు తిరుగుతున్న దగ్గర మనుషులు తిరగడం పర్మిషన్ లేకుండా, ఇది చట్ట ప్రకారం, అడవి చట్ట ప్రకారం మొదటి తప్పు. పర్మిషన్ లేకుండా వన్యమృగాలు తిరుగుతున్న దగ్గర తిరిగాడు గనక ఆ తిరిగినందుకు 3 సంవత్సరాలు చెప్పండి జైలు శిక్ష. ఇది మొదటి సెక్షన్. రెండవ సెక్షన్ ఏంటి? తిరిగినట్టుకుండగా తుపాకీ ఎత్తిపెట్టి మారణ ఆయుధాలు వాడాడు. మారణ ఆయుధాలు కూడా పెట్టుకుని అది వన్యమృగాల మీద ప్రయోగించినందుకు రెండవ శిక్ష. దీనికి ఒక 4-3 సంవత్సరాల శిక్ష. మూడవది, ఈడు తిరిగినట్టుండక ఆ తుపాకీని ఎత్తిపెట్టి ఎవరిని కాల్చాడు? సరాసరి జింకని కాల్చాడు. వన్యమృగాన్ని ఏటాడడం చెప్పండి మూడవ తప్పు, మూడవ శిక్ష. దీనికి కాల్చినందుకు ఒక 7 years పనిష్మెంట్. మీకు అర్థమవుతుందా? అంటే తిరిగినందుకు శిక్ష, తుపాకీ తెచ్చినందుకు శిక్ష, తెచ్చినోడు కాల్చినందుకు శిక్ష, కాల్చినోడు కాల్చినట్టుండక కాల్చుకుని తినేసాడు. దేన్ని? జింకని. ఈ 5 హీరోయిన్లను కూడా పట్టుకుని వెళ్ళాడు. ఏలో తినేసారు. అందులో సోనాలి బింది ఆవిడ ఉంది కేసులో. అక్యూజ్డ్ ఎంతో 4-5 ఉంది ఆవిడ ఆ చట్టంలో. ఇప్పటికీ రన్ అవుతుంది కేసు అది. అయితే ఈ కాల్చిన వాళ్ళు కాల్చుకుని తినేస్తారు. జింకని కాల్చుకుని తినడం అడవి చట్ట ప్రకారం, పైగా జాతీయ జంతువుని చంపి కాల్చుకుని తినడం ఇంకా పెద్ద శిక్ష. దీనికి కూడా ఒక 7 సంవత్సరాల శిక్ష. అంటే తిరిగినందుకు శిక్ష, కాల్చినందుకు శిక్ష, కాల్చుకుని తిన్నందుకు శిక్ష. ఇంకొక శిక్ష ఏంటి చెప్పిన? తినేసి తినలేదన్నాడు. ఇది మరీ పెద్ద శిక్ష. తీసుకెళ్ళి ఇన్ని సెక్షన్స్ కూడితే ఇంచుమించు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు జైలు శిక్ష ఉందండి ఆయనకి రెడీగా. ఎప్పటికీ ఆ కేసు రన్ అవుతుంది. దాని మీద నిన్నో మొన్నో దాళ్ళు జరిగాయి, పేపర్లో పడింది. అంటే ఎప్పటికీ ఆ కేసు రన్ అవుతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జింకను ఎవడు పుట్టించాడండి? సల్మాన్ ఖానా? జింకను ఎవరు పుట్టించాడండి? అడవి శాఖ అధికారుల? జింకను ఎవరు పుట్టించారు? ఎవ్వరు పుట్టించలేదు. మానవుడు. చెప్పండి, దేవుడు పుట్టించాడు. అడుగుతున్నాను, అడుగుతున్నాడు. పుట్టించలేని మనమే ఇన్ని సెక్షన్లు పెట్టి నీ మీద శిక్షరా అంటే, మరి పుట్టించినోడు ఎన్ని అడుగుతాడంటే మీరు అనుకోవచ్చు, మేము జింకలను తినవలేండి అని. మీరు జింకలు తినరు కానీ చెప్పండి చాలా తిన్నారు. ఎన్ని తిన్నారు? ఇప్పుడు దేవుడు సెక్షన్లు వేస్తాడు, ఆర్గ్యుమెంట్ చేస్తుందట. ఎన్ని తిన్నారంటే, కోడిని తిన్నావు, కోడిని చూసినప్పుడు కేసు, గుర్తుపెట్టుకో. కోడిని పట్టుకొని ఎంట్రుకలు పీకినప్పుడు కేసు, పీకిన తర్వాత దాన్ని చంపినప్పుడు కేసు, ఆ చంపిన దాన్ని ముక్కలుగా కొట్టినప్పుడు కేసు, దాని అవయవాలు వేరు చేసినప్పుడు కేసు, దాన్ని వండినప్పుడు కేసు, వండిన దాన్ని తినేసి దేవుని మరిసిపోయినందుకు కేసు. గుర్తుపెట్టు. ఒక కోడే తిన్నామా చెప్పండి. అతను ఒక జింక తింటేనే ఇన్ని సెక్షన్లు అయితే ఎన్ని కోళ్ళు తిన్నారు చెప్పండి? ఎన్ని కోళ్ళు, మేకలు, ఇంక మిగిలిన షెడ్యూల్ నన్ను అడగండి. ఎన్ని తిన్నారండి?
రకరకాల ఐటములు తింటున్నావు, ఎన్ని తిన్నావు అడుగుతున్నాను. మెతుక్కొక కేసు పెడితే ఏమవుతారు? గాలికి కేసు కడితే ఏమవుతారు? ఏమవుతారంటే ఇవి సరదాగా నవ్వుకుంటున్నారేమో కానీ ఒక రోజు ఒక దక్షిణ దేశపు రాణి వచ్చి అంటదట, ఈడిన్ని కోళ్ళు తిన్నాడు, ఇన్ని మేకలు తిన్నాడు, ఎంత గాలి పీల్చాడు, ఎంత పెట్టుబడిని అనుభవించాడు, కానీ వీడికి ఒక్కరోజు కూడా నీ జ్ఞానం మీద వీడికి అవగాహన లేదు. వీడి భార్య, వీడి పిల్లలు, వీడి చుట్టం పట్టం, వీడి స్నేహితులు మొత్తం అనుభవించి తిరిగారు, కానీ వీడికి అస్సలు నీ పట్ల జ్ఞానం లేదు. దేవా, వీడి నీ దాకా వద్దు, నేనే ఆర్గ్యుమెంట్ చేస్తానంటదట. లాయరు వాదించినట్టు వాదించదంట. ఎవరు చెప్పండి? రాణిగారు. అంటే యేసుప్రభు వరకు వద్దట, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వరకు వద్దు, ముందు ఈవిడే అడ్డం పడిపోద్దట. ఎవరు? దక్షిణ దేశపు రాణి, శాబా దేశపు రాణి. ఈవిడ అడ్డుపడిపోయి ఆర్గ్యుమెంట్లు చేస్తుందట. సభకు వచ్చాడు, వీడు కుదురుగా కూర్చోలేదు. నాకు తెలిసి వీడని అడుగుతాడట. వీడికి 60 ఏళ్ళ జీవితంలో వీడికి జ్ఞానం కాదు, కనీసం వాక్యం కూడా తెలియదు వీడికి. ప్రభువా, వీళ్ళేదో తాత్కాలికంగా వచ్చారు వెళ్ళారే తప్ప వీళ్ళకి జ్ఞానం అవ్వలేదు అంటుంది. నేను అడుగుతాను, ఎంత ఆర్గ్యుమెంట్ చేయడానికి అసలు ఈవిడ ఎవరు? సత్యాన్వేషి. ఎవరు? సత్యాన్ని అన్వేషిస్తూ ఎక్కడో కండాల దిగువ నుండి, బాగా వినాలి, కండాల దిగువ నుండి, సుదీర్ఘమైన ప్రాంతం నుండి, చీకటి ప్రాంతమైన ఆఫ్రికా, ఇథియోపియా ప్రాంతం నుంచి వచ్చిందంట. కొంచెం బైబిల్ చదివే వాళ్ళకి అలవాటు ఉంటే కొంచెం జాగ్రఫికల్ ఎవిడెన్స్ మాట్లాడతాను, చరిత్ర కొంచెం వినండి ఆసక్తి ఉన్నవారి కొరకు. ప్రశ్న, ఈవిడట యెహోవా దేవుడు కొరకు వచ్చిందంట. ఎక్కడికి? యెరూషలేముకి. ఆవిడ 3 ప్రాజెక్టుల మీద వచ్చిందట. ఆ 3 ప్రాజెక్టుల మీద వచ్చిన ఈవిడ ఈ 3 విషయాల్లో ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళందరిని ఒక రోజు నిలదీసి అడుగుతుందట. ఏటా 3 ప్రాజెక్టులు? ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం, మళ్ళీ వద్దాం వచ్చిన దగ్గరికి. మొదటి రాజుల గ్రంథం చాలా జాగ్రత్తగా వినండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. శాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన నీతిని గూర్చి విని, కీర్తిని గూర్చి విని, గూఢార్థము గల మాటలు చేత అతనిని శోధించుటకై వచ్చును. ప్రశ్న, ఎన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చిందట? ఎన్ని ప్రాజెక్టుల మీద వచ్చిందట? 3. ఆ 3 అంటే నేను ఎవడదీస్తాను చూడండి. 1, యెహోవా అంటే ఏంటో తెలుసుకోవాలనుకుందట. నెక్స్ట్, అసలు సొలొమోనుకుండే పేరేంటో తెలుసుకోవాలనుకుందంట. నెక్స్ట్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉండిపోయినాయంట. హార్డ్ క్వశ్చన్స్ అంటే గూఢార్థమ గల ప్రశ్నలు, అంటే ఎప్పటికీ తెగని ప్రశ్నలు తన దగ్గర ఉండిపోయినాయంట. ఈ 3 విషయాలు తేల్చుకోవడానికి వచ్చిందంట. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. 1, యెహోవా అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంది. 2, అసలు సొలొమోను అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంది. 3, తన ప్రశ్నలకు జవాబు చెప్పండి తెలుసుకోవాలనుకుంది. అంటే ఈ 3టికి ఒకటి ముడిపడి ఉంది. అసలు ఏంటి ఆ యెహోవా అంటే? శాబా దేశపు రాణి అన్నారు. శాబా అంటే చెప్పండి. శాబా అంటే ప్రయాణం. ఏంటి? ప్రయాణము. శాబా అంటే ప్రయాణం, అంటే జర్నీ. ఆమె దేశం పేరే ఏం పేరట? ప్రయాణము. ఎక్కడికి ప్రయాణం? సుదీర్ఘమైన ప్రయాణం. నెక్స్ట్, అసలు యెహోవాని గూర్చి ఇంత జ్ఞానం ఈవిడికి ఎందుకు వచ్చిందబ్బా, లేదా ఎందుకు తెలుసుకోవాలని ఇంత ఆసక్తి ఈవిడికి ఎందుకు వచ్చిందంటే, ఈవిడకున్న దేశంలో చాలా గట్టి
గట్టిగా మాట్లాడుకుంటున్నారంటే యెహోవాని గురించి. పైగా అడుగుతున్నాను, ఎక్కడుంది ఈవిడ ఊరు? కొంచెం జాగ్రఫీ. ఎక్కడుంది ఈవిడ ఊరంటే చాలామంది ఏమనుకున్నారంటే కొంచెం దగ్గరగానే ఉందనుకున్నారు. కాదు కాదు. మరికొంతమంది ఏమన్నారంటే అరబ్బు ఏరియాకు చెందింది అన్నారు. చదివే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అరబ్బు ప్రాంతానికి చెందింది అంటే అరేబియాకి, అంటే దక్షిణ అరేబియా కంటే గల్ఫ్ ఏరియా ఉందిగా, ఈ గల్ఫ్ ప్రాంతానికి దక్షిణ దిగువ ప్రాంతం నుంచి వచ్చింది అని అన్నారు కొంతమంది. కానీ మరికొంతమంది అన్నారు కాదు కాదు, దక్షిణ ప్రాంతం అరేబియా ప్రాంతం యెరూషలేముకి పెద్ద దూరం ఏం కాదు, దగ్గరే. కానీ ఆవిడొచ్చింది ఆ ప్రాంతం నుంచి కాదు. మరి ఏ ప్రాంతం నుంచి వచ్చింది? ఈమె ఇథియోపియా ప్రాంతం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఇథియోపియా. ఇథియోపియా ఎక్కడుంది మ్యాప్లో? మ్యాప్ అంటే ఏంటని అడగండి, తెలుసు కదా, వరల్డ్ మ్యాప్. ఇథియోపియా ఎక్కడుంటుందంటే ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది. ఆఫ్రికా ఎక్కడ ఉందన్నారంటే ఇంక అంతే సంగతి. అది ఎక్కడ ఉంటుందంటే భూదిగంతాలు అన్నాడు. యేసుప్రభు అడ్రస్ ఇచ్చాడు కదండి, భూదిగంతాల నుంచి వస్తుంది. భూదిగంతం అంటే అరబ్ ఏరియా కాదు, చెప్పండి. ఆసియా పైనుంటే ఆసియా ఖండానికి కింద నుండే ప్రాంతమే చెప్పండి భూదిగంతమైన ఆఫ్రికా. ఎందుకు దిగంతాలు? అది దిగంతాలలో ఉంటుంది కనుకే దానిని చీకటి ఖండం అంటారు. ఏ ఖండము? చీకటి ఖండం. అంటే అది చాలా సుదీర్ఘమైనది, చాలా పొడవైనది, దట్టమైన అడవులు కలిగినది. ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఉన్నట్టు ఈ ప్రపంచానికి ఎక్కడో మూలనుంటుంది. అది భూ దిగంతాలలో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణాలు చెయ్యాలి అంటే చావుతో చెలగాటం అన్నట్టే. చాలామంది అరబ్బు ఏరియా నుంచి వచ్చిందని ఎందుకన్నారంటే యోబు గ్రంథంలో కొన్ని పదాలు చూసి పొరపాటు పడ్డారు. చూస్తారా, నేను బైబిల్ చదివే వారి కొరకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. చదివే వాళ్ళ కొరకు, చదవని వాళ్ళకి ఇంకే ఇన్ఫర్మేషన్ వ్యర్థ ప్రయత్నం. చదివే వాళ్ళ కొరకు చెప్తున్నాను. కొంచెం చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం. ఎద్దులు నాగలు దునుచు, గాడిదలు వాటి సమీపమును మేచుండగా శబాయిలు. ఎవరు? శబా అనగానే శబాయిలు, చెప్పండి, వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. శబాయిలు. ఆవిడ దేశం పేరు ఏం పేరు? శాబా. ఇక్కడ ఉన్నవారు ఎవరు? శబాయిలు. ఇప్పుడు ఈ శబాయిలు ఎవరు పశువుల మందల కాపర్ల మీద పడిపోయారు? ఎవరు పశువుల మంద మీద పడిపోయారు? యోబు సమాధి ఎక్కడుంది? గల్ఫ్ ఏరియాలో ఉంది. ఎక్కడ? గల్ఫ్ తెలుసు కదా. గల్ఫ్ అంటే ఏంటంటే దుబాయ్, మస్కట్, అబుదాబి ఉన్నాయిగా ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నిటిని 24 ప్రాంతాలను కలిపే గల్ఫ్ ఏరియా, గల్ఫ్ హబ్ అంటారు దాన్ని. ఆ ఏరియాలో ఒక పేరుంది. ఆ మారుమూల ప్రాంతాల్లో యోబు గారు ఊరుంది. అంటే గల్ఫ్ ఏరియాను ఆనుకొని లేదా కువైట్ దేశాలను ఆనుకున్న ఏరియాయే యోబు గారి యొక్క ఊరు. ఇప్పుడు యోబు గారి ఊరి మీదకి ఎవరొచ్చి దండయాత్ర చేశారట? శబాయిలు వచ్చి గల్ఫ్ ఏరియాలో దండయాత్ర చేశారంటే బాగా వినండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే చెప్పాలి, ఆఫ్రికా నుంచి రాలేదు. మరి వీళ్ళు ఎవరు? అరబ్ ఏరియాలో ఉండే ఒక వంశం. ఆ వంశం పేరు ఏం పేరు? శబా వంశం. ఏ వంశం? అంటే ఈ అరబ్బుల తెగల్లో ఒక వంశం ఉంది, శబానీల వంశం. అంటే ఇప్పుడు యోబు మీద ఫైట్ చేసింది ఎవరంటే అరబ్బులైన శబాయిలు. అంటే ఈ పక్కనే ఉంటారు కనుక వీళ్ళ పక్కనే ఉండే వంశకులు కనుక వీరి మీద దాడి. అంటే వీళ్ళ వంశకులే తప్ప వీళ్ళ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. చాలామంది ఇది చూసి ఏమన్నారంటే శాబా దేశపు రాణి ఎక్కడో అరబ్ ఏరియా నుంచి వచ్చిందన్నారు. ఎందుకంటే ఈ పదాలు చూసి. కానీ ఇది దేశం పేరు కాదు, చెప్పండి, వంశం పేరు.
ఇది దేశం పేరు కాదు, కుటుంబం పేరు. అంటే ఈ కుటుంబానికి శాబా వంశీయులను ఒకరు ఉన్నారు, వాళ్ళు వచ్చి దండయాత్ర చేశారంటే ఇప్పుడు ఈ తెగకి చెందింది కాదు. ఎవరు? అర్థమవుతుందా? అర్థమవుతుందని వాళ్ళు చేయొద్దండి. అర్థం అవ్వకపోయినా అర్థం చేసుకో ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్పినా, మేడం గారు ఒక రోజు మీ మీదకి తీర్పుకి నిలబడుతుందట. మేడం పేరేమి పేరు? అది పేరు తెల్ల, నాకు కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో లేదు. ఆవిడ ఊరు పేరుంది, ఆవిడ సింహాసనం పేరుంది, ఆమె వచ్చిన ఖండం చెప్పకొచ్చు, కానీ ఆవిడ పేరేంటో తెలియదు. ఎందుకంటే పేరు కన్నా ఆ రోజు ఆమె తీర్పులు నిలబడే ఆ తత్వమే భయం వేస్తుందట. హిస్టరీలో ఉందలేండి ఆవిడ పేరు, బ్రేకులు అడగండి చెప్తా. అయితే ఈవిడ గూర్చి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అరబ్ ఏరియా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అరబ్ ఏరియా అయితే మాకేంటి, ఆఫ్రికా ఏరియా అయితే మాకేంటి అనుకోవచ్చు. మాకేంటి అనుకోకండి, ఆ ఏరియాని మనం నోట్ చేస్తేనే ఎందుకు మన మీద తీర్పుకు వస్తుందో మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ మరో వచనం చూడండి, 6వ అధ్యాయం ఇదే యోబు గ్రంథం 14వ వచనం చూడండి. వచనం మిస్ అయింది. మరో వచనం ఉంటుంది, ఇదే ప్రాంతం లేదా ఇదే యోబు దండయాత్ర మీద జరుగుతున్నప్పుడు శబానీయులు మరలా దండయాత్ర చేస్తారు. అంటే ఇది వంశం మనకు కనబడుతుంది. ఇది రాజకీయ వంశమే తప్ప, లేదా అరబ్బు వంశమే తప్ప, శాబానీ లేదా శాబా దేశపు రాణికి శబానీయులకి ఏ సంబంధము లేదు. ప్రభు ఇచ్చాడు ఎవిడెన్స్ ఈవిడ గురించి. ఈవిడ ఎక్కడో చీకటి ఖండం నుంచి వచ్చిందంట. అందుకే ఆవిడ చీకటి ఖండం నుంచి వచ్చింది కనుకే ఆవిడ తెచ్చేటప్పుడు సొలొమోను గారికి ఏం బంగారం తెచ్చిందట? మేలిమి బంగారం తెచ్చిందంట. చూడండి ఒకసారి 10వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. 200 మనుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గములు, రత్నములను ఇచ్చెను. శాబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూనూ రాలేదు. బాగా వినండి, ఈమె తేవడే మనుగుల బంగారం తెస్తుంది. ఎక్కడది బంగారం అంటే నెంబర్ 1 గోల్డ్ తెస్తుంది. ఇప్పటికీ ప్రపంచంలో అరబ్ కన్నా నెంబర్ 1 గోల్డ్ లేదంటే చెప్పండి, ఆఫ్రికా బంగారం. ఏ బంగారం? బంగారం ఎక్కువ దొరికే ప్రాంతమే చెప్పండి. లలితా జ్యువెలరీ కాదు, చెప్పండి చెప్పండి. చీకటి ఖండంలో దొరుకుతుంది. నెంబర్ 1 గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది? చీకటి ఖండంలో దొరుకుతుంది. అందుకే ఆమె వస్తున్నప్పుడు చాలా విలువైన బంగారం తెచ్చిందట. ఈ బంగారం తెస్తున్నప్పుడు బహుమానాలుగా తెచ్చింది. ఎందుకంటే ఇందాక సామెతలో చదివాంగా, నీ ఎండి బంగారాలు ఇచ్చి ఏం కొనుక్కోమన్నాడు? జ్ఞానం. అంటే ఈవిడ గిఫ్ట్లుగా తెచ్చి ఏం కొనుక్కుంటుంది? యెహోవాను గూర్చిన జ్ఞానము కొనుక్కోవడానికి బంగారం తెస్తుందంట. ఇంకా ఆమె గూర్చి రాస్తే ఆమె ఒక్క మాట కాదు, 15వ వచనం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. 9వ అధ్యాయం 15వ వచనం నుండి, యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, యెరూషలేము యొక్క ప్రాకారమును, క్షమించండి 11వ వచనం నుండి, మరియు ఓపీరు దేశం నుండి బంగారం తెచ్చును. ఏరాము వాడలు, ఓపీరు నుండి చంద్రపు మార్లు, రత్నములు బహు విస్తారముగా తెచ్చెను. ఈ చంద్రపు మాల్ చేత రాజు యెహో మందిరము రాజనగరన స్తంభాలని, గాయకులను, సితార్లను, స్వరమండలాలని చేయించును. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాళ్ళు దొరకవు ఎక్కడను. చెప్పండి, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్, అలాంటి స్తంభాలు, అలాంటి మెటీరియల్, అలాంటి రాణీలు, రాజులు వర్తకం చేయవారు తెస్తే సొలొమోను అలసెళ్ళాడట. 3 విషయాల మీద వస్తుంది చూడండి. 1, యెహోవాని గురించి తెలుసుకోవాలనుకుంది. 2, చెప్పండి, సొలొమోను గురించి తెలుసుకుంది. 3, చెప్పండి, తన దగ్గర కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి, ఆ ప్రశ్నలు తెలుసుకోవాలనుకుందట. ప్రశ్న,
అసలు యెహోవాను గూర్చి అసలు ఈవిడికి ఎవరు చెప్పుంటారండి తెలుసుకోవాలని? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు యెరూషలేమేమో ఎక్కడో పైన ఉంది. భూమి ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది భూమి, గుర్తుపెట్టుకోండి. భూమి ఇలా గాల్లో ఉంది. యెరూషలేం ఎక్కడో ఈ పైన ఉంటుందండి, సెంటర్ ఏరియాలో. ఆఫ్రికా ఎక్కడ ఉంటుంది? దిగంతాలు అన్నాడు కదా, భూమికి దిగంతం అంటే కింద ప్రాంతం. ఇక్కడి నుంచి ఇది ఎక్కడో కింద ప్రాంతం, చీకటి ప్రాంతం అండి. క్రూరమైన సింహాలు, క్రూరమైన ఎలుగుబంట్లు, క్రూరమైన మృగాలు, దట్టమైన అడవులు ఆ ప్రాంతాలు. ఇప్పటికీ మీరు చూడండి, ఆఫ్రికా అడవులు చాలా ప్రమాదంగా ఉంటాయి. అలాంటి ఏరియాకి ఎవరు చెప్పుంటారు యెహోవాను గూర్చి? ఇప్పుడు నేను యెహోవాను గూర్చి తెలుసుకోవాలని ఈవిడికి ఆతృత వచ్చింది అంటే ముందు ఎవరో వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాలి కదండి. ఎవరు చెప్పుంటారు ఈవిడికి? చరిత్రకారులు అంచనా వేశారు. మోసే తెలుసు కదండి. మోసే తెలియకపోతే తూర్పు అయిపోయి చూసుకోవడం. మోసే గారు లాస్ట్లో ఒక మ్యారేజ్ చేసుకుంటాడు ఆయన, తెలుసు కదా. ఇప్పుడు ఆవిడ పేరు ఏం పేరు? మొదటి భార్య పేరు సిప్పోరా. సిప్పోరా చనిపోయిందని చరిత్రకారులు అంచనా. ఈ జర్నీలో చనిపోయిన తర్వాత రెండో మ్యారేజ్ చేసుకుంటాడు ఎవరు? మోసే గారు. మోసే గారు ఈ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న ఆవిడ ఊరు ఏ ఊరంట? కూసి దేశం. కూసిని ఏమంటారు? ఇథియోపియా. ఇథియోపియా ఎక్కడుంటుంది? ఆఫ్రికా. అంటే యెహోవాను గూర్చిన ఈ యొక్క ప్రకంపనలు ఎవరి కాలంలో ఎల్లుంటాయి చెప్పండి? మోసే గారు పెళ్లి చేసుకున్నప్పుడే, ఆ టైంలోనే, ఆఫ్రికాకి ఆ రోజుల్లోనే యెహోవా అంటే ఏంటో ఇత్తనాలు పడుంటాయని అంచనా. నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్పుంటారు యెహోవాను గూర్చి? ఎవరు చెప్పుంటారంటే, ఈ సొలొమోను దగ్గరికి, ఆఫ్రికా ప్రాంతానికి, ఇక్కడి నుంచి ఆసియా ప్రాంతానికి అటు ఇటు తిరుగుతున్నప్పుడు వర్తకాలు చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు. వర్తకం అంటే తెలుసు కదా, వ్యాపారం చేసేవాళ్ళు. ఏం వ్యాపారాలు చేసేవారు? గంధవర్గాలు తెచ్చేవారు, దేవదారు మానులు తెచ్చేవారు, చందనపు మ్రానులు తెచ్చేవారు. అంటే అడవిలో దొరికే నెంబర్ 1 వుడ్డు అటు ఇటు తెచ్చేవారు. ఈ మ్రానును, గంధవర్గాలు, బంగారము, వజ్రాలు, నెమళ్ళు, పక్షులు, ఇలాంటివన్నీ అటు ఇటు తెస్తూ పోతున్నప్పుడు వ్యాపారం చేయాలి. ఇటు ఆసియాకి అంటే మన దేశాలు, ఇటు ఆఫ్రికాకి అంటే ఇప్పుడు శాబా దేశపు రాణి ఊరు, ఈ రెండిటికి మార్కెట్ చేయడానికి మధ్యలో ఉండే ఊరు ఏదన్నా ఉందంటే యెరూషలేము ఉండేదట. ఏ ఊరు? ఇప్పుడు ఆ యెరూషలేములో ఎవరున్నారు? సొలొమోను ఉన్నాడు. అంటే ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఇటు ఆసియాకి తిరిగినా, ఇటు ఆఫ్రికాకి తిరిగినా, అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వెళుతూ పోతూ ఎవరి గూర్చి ఎక్కువ మాట్లాడేవారంటే సొలొమోను గూర్చి ఎక్కువ మాట్లాడేవారు. సొలొమోను గూర్చి ఏం మాట్లాడతారంటే ఈ 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెహోవా మందిరము, సొలొమోను నగరు, మిల్లోను, యెరూషలేము యొక్క ప్రాకారము, ఆగారు, మెగిద్దో, గెజెరు అను పట్టణములు కట్టించుటకు సొలొమోను ఎట్టి వారిని పెట్టెను. ఐగుప్తి రాజైన ఫరో గెజెరు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చేలా రకరకాల మాట్లాడుతూ సొలొమోను భోజన బల్ల, సొలొమోను కట్టడాలు, సొలొమోను ప్యాలెస్లు, సొలొమోను మందిరం, ఇలా కడుతున్నవన్నీ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. ఆ రోజుల్లో బంగారు దేవాలయాన్ని ప్రపంచంలో ఎవడో చెప్పండి కట్టలేదు. ఆ రోజుల్లో బంగారం లాసి ప్యాలెస్లు ఎవడు కట్టలేదు. ఆ రోజుల్లో సింహాసనాన్ని బంగారంతో చేసినోడు ఎవడు లేడు. ఇలాంటివన్నీ సొలొమోను కడితే, సొలొమోను భోజనం బల్లట ఇక్కడి నుంచి ఆ కెమెరాను దాటి ఉండేదట. అంత బల్ల, భోజనం బల్ల. ఇంత బల్ల ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యాహ్నం భోజనానికి అన్ని కూరలు ఎడతారంట. నా మాట అర్థమవుతుందా? రాత్రి భోజనానికి అన్ని కూరలు. అంటే ఆయన చేసే భోజనం వల్ల ఒక 100 మంది చేయొచ్చట ఒక పూట భోజనం, అన్ని ఐటమ్స్. వీటన్నిటినీ ఈ అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వ్యాపారం చేసేవాళ్ళు, సొలొమోనుతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇదే వ్యాపారం మళ్ళీ ఆఫ్రికాలో ఎవరితో చేస్తారు చెప్పాలి? శాబా దేశపు మేడంతో కూడా చేస్తారు.
ఈ వ్యాపారం చేసినప్పుడు ఖచ్చితంగా ముచ్చట్లు పెడితే ఇది ఎక్కడిది, ఇది ఎక్కడికి, ఎక్కడికెక్కడికైనా మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు గూర్చి మాటలు వస్తాయి చెప్పండి? సొలొమోన్. ఎవరబ్బా సొలొమోన్ అంటే? అమ్మ, ఆయన సామెతలు కానీ, సాంగ్స్ కానీ, ఆయన తీర్పులు కానీ, ఆయన కట్టడాలు కానీ, ఆయన సింహాసనం కానీ, అసలు ఆయన గూర్చి మాట్లాడుకోవడం చాలా తక్కువమ్మ. ఆయన చాలా గొప్పవాడని చెప్పేవారట. ఈ మాటలు విన్నప్పుడు ఈయన ఇంత గొప్పవాడు అవడానికి కారణం ఎవరు అని అడిగితే వాళ్ళ దేవుడని చెప్పుకుంటాడమ్మా అంటారు. ఎవరు? వాళ్ళ దేవుడు గొప్పవాడు కనుకే వాళ్ళ దేవుడికి ఏ మందిరాన్ని కట్టించాడు? బంగారు మందిరాన్ని కట్టించాడు. ఇవన్నీ వెళితే మోసే ద్వారా అంతకుముందు యెహోవాను గూర్చి ఆ ప్రాంతాలకు తెలుసుండాలి, లేదా సమకాలీన ప్రాంతాలు ప్రజలైన ఈ వర్తక వ్యాపారుల ద్వారా అయినా చెప్పండి. ఈవిడికి సొలొమోను గూర్చి, యెహోవాను గూర్చి ఎవరో చెవులో పడేస్తుండాలి. ఎప్పుడైతే ఈ వార్త చెవులో పడేశారో, పడేసినప్పుడు అక్కడి నుంచి బయలుదేరిందండి. ఏ వినడానికి? అసలు యెహోవా అంటే ఏంటో తెలుసుకోవడానికి. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలుసుకోవడానికి. నిజంగా అంత జ్ఞానవంతుడా? ఊరు వాడ ఎంత గొప్పలు చెబుతున్నారు, అసలు నా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలడా అని వచ్చిందంట. ఎవరు? మేడం వచ్చిందట. వస్తున్నప్పుడు ఆవిడ ఊరు బైబిల్ అంటుంది ఎక్కడో భూదిగంతాల్లో ఉందట. ఇథియోపియా ప్రాంతంలో ఉందంట. ఎక్కడ? ఇథియోపియాని మీరు ఎలా చెప్పగలరంటే, చరిత్రకారుడు జోసఫస్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన నోట్ చేశాడు ఇలా ఊరిని. నెక్స్ట్, ఇథియోపియాలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు మఖేడా అంటారు దాన్ని. మఖేడా అనే ఇథియోపియా గ్రంథంలో ఈవిడ పేరు ఉందండి. ఎవరిది? శాబా దేశపు ఊరు. ఆ ఊరు పేరు, ఆవిడ పేరు మఖేడా అనే గ్రంథంలో రాశారు. అంటే ఇప్పుడు ఉన్న ఈ అడ్రస్లను బట్టి ఈవిడ ఊరు ఎక్కడదంటే ఇథియోపియా ప్రాంతానికి దగ్గరకు ఉంది. ఈ ప్రాంతం యెరూషలేముకి ఎంత దూరం ఉందంటే సుమారు 1600 మైళ్ళు దూరంలో ఉందంట. ఎంత? 1600 మైళ్ళు. మైళ్ళు అంటే మనకు తెలదు, మనకు సెంట్ అంటేనే తెలదు. మనకి మైళ్ళు అంటే మనకు తెలదు, కిలోమీటర్లు తెలుసు. మనకి తెలుసు కదా కిలోమీటర్లో. తెలుసా తెలీదా? తెలుసు. ఈ కిలోమీటర్లోకి 1600 మైళ్ళని తీస్తే 1600 మైళ్ళు ఎన్ని కిలోమీటర్లు అవుతాయంటే, కిలోమీటర్ల లెక్క ప్రకారం 2400 కిలోమీటర్లు అవుతాయట. ఎంత? 2004. అంటే ఇప్పుడు సొలొమోను మాట్లాడడానికి ఎక్కడి నుంచి వచ్చిందట? 2400 కిలోమీటర్లు అంట. ఎంత? 2400 కిలోమీటర్లు అడుగుతున్నాను. లింగుమని రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి క్రిస్టా ఇనోవా కారు వేసుకుని వస్తే మాకు 2.5 గంటలు పట్టింది. అక్కడి నుంచి ఇక్కడికి ఈడిస్తేనితే 100 కిలోమీటర్ల లోపు ఉంటుందేమో. 100 కిలోమీటర్లకి కారు మీద వస్తే 2.5 గంటలు పడితే నేను అడుగుతున్నాను, 2400 కిలోమీటర్లో కారు వేసుకెళ్తే ఎన్ని రోజులు పడుతుంది? ప్రశ్న. ఆ రోజుల్లో కారులు లేవు, ఆ రోజుల్లో ఫ్లైట్ లేదు, ఆ రోజుల్లో అతి వేగంగా వెళ్ళే వాహనాలు లేవు. ఆ రోజు సుదీర్ఘంగా వెళ్ళే వాహనాలు, గుర్రాలు కూడా పనిచేయవు. గుర్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేస్తాయంటే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళడానికి, అంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళడానికి, వేగంగా వెళ్ళడానికి గుర్రాలు పనిచేస్తాయి. కానీ దూరంగా వెళ్ళాలంటే, ఎడారుల్లో అడవుల్లో నడవాలి అంటే ఒకే ఒక్క వాహనం పనిచేస్తుంది. ఆ వాహనం పేరు ఒంటె. దేని మీద వస్తుంది చెప్పండి? ఒంటె. ఆవిడ ఒంటె మీద వచ్చిందని ఎక్కడన్నా ప్రూఫ్ ఉందంటే ఉంది. ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. ఎందుకు చెప్తున్నాను వినండి చరిత్ర. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. శాబా దేశపు రాణి సొలొమోను గూర్చిన గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలనని కోరి
గొప్ప పరివారముని ఎంటబెట్టుకొని గంధవర్గములను రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని, ఇప్పుడు చెప్పండి మేడం గారు ఏ కారు వేసుకుని వచ్చారు చెప్పండి? ఒంటె. ఇప్పుడు ప్రశ్న ఎడుతున్నా, కొంచెం జాగ్రత్తగా చెప్పండి, 2 ఎక్కములు కూడా జాగ్రత్తగా వినండి. లెక్క ఎన్ని కిలోమీటర్లు ఉందండి? 2400 కిలోమీటర్లు. 2400 కిలోమీటర్లో ఒంటె ఎన్ని రోజులు నడుస్తుంది? మొన్న ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అడుగుతున్నారు, మీరు చెప్పండి. కరోనాలో పాస్ అయిపోయారా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఒంటె 2400 కిలోమీటర్లో ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని రోజులు నడుస్తుందో తెలియాలంటే ముందు ఒక లెక్క తెలియాలి. సగటున ఒంటె రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో తెలియాలి. దీన్నే దూరము, చెప్పండి, మిమ్మల్ని అడిగిన ఇంటర్మీడియట్ చెప్పండి, దూరము కాలము అంటారు, టైం అండ్ డిస్టెన్స్ అంటారు. ఇది తెలియకపోతే మరి ఎలా పాస్ అయ్యారో ఆ భగవంతుడికి తెలియాలి, అంతే. మళ్ళీ చెప్తున్నాను, దూరము కాలము. ఇప్పుడు అడుగుతున్నాను, సగటున ఒంటె రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందంటే సుమారు 20 కిలోమీటర్లు నడుస్తుంది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు? 20. ఇప్పుడు లెక్క వేయండి, రోజుకు ఒక ఒంటె 20 కిలోమీటర్లు ఆకుండా నడిస్తే 2400 కిలోమీటర్లు ఎన్ని రోజులకు నడుస్తుంది? చచ్చరియాలి, మీరు చెప్పండి, చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, రోజుకి ఒంటె 20 కిలోమీటర్లు నడిస్తే 2400 కిలోమీటర్లు ఎన్ని రోజులకు నడుస్తుంది? దక్షిణ దేశపు రాణి అని చదివేసుకున్నంత ఈజీ కాదు, ఇన్ని లెక్కలు ఉన్నా ఆవిడ వెనకాల. అందుకే ఆ రోజు అందరికి తొక్క తీస్తుందట, ప్రభువా నేను ఎంత కష్టపడి వచ్చాను, వీళ్ళు ఎంత జర్జాగా బతికారు ప్రభువా, నా రోజు మన మీద ఆర్గ్యుమెంట్ చేస్తుందట. అంతకు తీర్పుకు వస్తుంది. 2400 కిలోమీటర్లు అంటే సగటున ఒంటె 20 కిలోమీటర్లు రోజుకు నడిస్తే సుమారు 2400 కిలోమీటర్లు అంటే 120 రోజులు ఒంటె ఆకుండా నడాలండి. ఎంత? 120 రోజులు. 120 రోజులు అంటే నెలల్లో ఎడదీయండి, చెప్పండి. 4 నెలలు. 4 నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు మీరు ఇంత కసిగా ఎక్కడికి వెళుతున్నారంటే ఆవిడ చెప్తుందంట, ఆ యెహోవా అంటే ఏంటో తెలుసుకోవడానికి వెళ్తున్నానందంట. ఏంటి? నెలల ప్రయాణం, 4 నెలలు, 2400 కిలోమీటర్లు అడవుల గుండా, ఎడారి గుండా. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి తగులుద్ది. అటు ఆసియాకి, ఇటు ఆఫ్రికాకి, ఐగుప్తు నుంచి అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. ఏ ఎడారి? సహారా ఎడారి. నెక్స్ట్ ఆఫ్రికా అడవులు. నెక్స్ట్ అతిపెద్ద నైలు నది. ఇంత దట్టమైన ప్రయాణాలు చేసి ఎక్కడికి వస్తున్నావు తల్లంటే యెహోవాని గూర్చి తెలుసుకోవడానికి వస్తుందట. ప్రశ్న అడుగుతున్నాను, ఇన్ని 100 కిలోమీటర్లు ఒంటెలేసుకుని బంగారం పెట్టుబడి పెట్టి యెహోవాని గూర్చి ఇన్ని మైళ్ళు నడిచొచ్చి నేను ఆయన గూర్చి నేర్చుకోవడానికి వస్తున్నానని ఈ రోజు వరకు గ్రంథంలో మనతో మాట్లాడితే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చర్చికి రావడానికి ఎన్ని 100 కిలోమీటర్లు దాటొస్తున్నారు చెప్పండి. ఆ ఈదులో నుంచి ఈదులోకి చర్చికి రావాలంటే ఎంత ఒళ్ళు బద్ధకం అంటే మనకి, ఎంత ఒళ్ళు బద్ధకం చెప్పండి. మనకి ఎంత ఒళ్ళు బద్ధకం చెప్పినా కాస్త ముద్ద ఎక్కువైతే ఆ రోజు చర్చ ఎక్కగొడతాం మనం. ఆ ఈది నుంచి ఇదే నడుతాం, 100 మీటర్లు కూడా ఉండదు నీ చర్చ్. పాటలు అయిపోతుంటాయి, ఆరాధన అయిపోతుంటుంది, ప్రసంగం సగం అయిపోతుంటుంది. అప్పుడు వస్తారండి సిగ్గులేని వాళ్ళందరూ చర్చికి. నేను అడుగుతున్నాను, ఒంటెక్కి వచ్చావు నువ్వు ఆఫ్రికా నుంచి? ఎక్కడి నుంచి వచ్చావు అడుగుతున్నాను. ఇన్ని 100 కిలోమీటర్లు దాటి నెలలు దాటిన ఆవిడ టయానికి వచ్చిందట. యెహోవా అంటే ఏంటో తెలుసుకొని అడుగుతున్నాను. 52 వారాలు, ఏడాదికి 52 వారాల్లో ప్రసంగికుడు ప్రసంగం మొదలెట్టక ముందే పాటల సమయంలో నేను ఏ రోజన్నా కూర్చున్నావా? కూర్చోకపోతే ఒక రోజు నీ తాట తీయడానికి ఆవిడ నిలబడుతుందట. ఎవరు చెప్పు? శాబా దేశపు రాణి.
మా దేశంలో యెహోవా అంటే ఏంటో తెలియనప్పుడు మా ఊరు దాటొచ్చానయ్యా, అడవులు దాటొచ్చానయ్యా, ఎడారి దాటొచ్చానయ్యా. ఆ సొలొమోను ఒక్కడు అక్కడ చెబుతున్నాడంటే తెలుసుకోవడానికి వచ్చానయ్యా. వీళ్ళ మైకులు పెట్టినా లేవలేదయ్యా, వీళ్ళకి వాక్యాలు వినబడుతున్నా రాలేదయ్యా. ఒకవేళ వాక్యాలు వినబడుతున్నా చాలా మంది సోదిగాళ్ళు వెనకాల కూర్చుని ఫోన్లు నొక్కున్నారయ్యా. చాలా మంది పనికి మాలిన వాళ్ళు చర్చికే వచ్చి సోది కవర్లు పెట్టుకున్నారయ్యా. చాలా మంది చర్చికి వచ్చిన అక్కడ ప్రసంగికుడు గొంతు చించుకొని అక్కడ వాక్యాలు చెబుతుంటే మా కాదులే అన్నట్టు జర్జాగా ఊగెళ్ళిపోయారయ్యా. ఇలాంటి వాళ్ళకి నిత్యత్వం ఇస్తానంటే నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నాను అడ్డం నిలబడిపోద్దట. ఎవరు చెప్పండి? ఇవ్వద్దంటదట. అసలు కనీసం వీళ్ళ వైపు చూడద్దట. ఇలాంటి సభ ఒకటి జరుగుతున్నప్పుడు ఆ రోజు ఆ డేవిడ్ గారు, ఆ జేమ్స్ అనే కుర్రోడు అక్కడ వాక్యం చెప్తుంటే సిగ్గు లేకుండా బైబిల్ లేకుండా కూడా వచ్చారయ్యా అని చెప్తాదట. గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఇదిగో ఈ జ్ఞానం నాకు బైబిల్ లేనప్పుడు ఆయన నోటి మాటలకి మా విలువైన దేశం బంగారం పట్టుకెళ్ళి ఇచ్చామయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, డబ్బులు అడగలేదు. ఉచితంగా ఆ కుర్రోళ్ళు వాక్యం చెప్తే బైబిల్ కూడా తెచ్చుకోలేదే. ఆ రోజు అడగదనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతుంది. ఇక్కడ ఎవడు వింటున్నాడో, ఎవడు వినడం లేదో, ఎవడు ఊగుతున్నాడో, ఎవడు నిద్ర అవుతున్నాడో, ఎవడు పక్కకు చూస్తున్నాడో, ఎవడు మొబైల్ చూస్తున్నాడో, ఎవడు ఏ సోద ఆలోచనలు ఉన్నాడో ఆ రోజు లాయర్ కన్నా జడ్జి కన్నా గట్టిగా వాదిస్తుందట. ఈ నీ ఊర్లో పుట్టించో, ఇంత పెద్ద చర్చలు కట్టించో, ఇలాంటి మీటింగ్స్ పెట్టించో, రచనలు పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, సమకాలీన కుర్రోళ్ళ ద్వారా, ఇంత పెట్టుబడుల ద్వారా ఎంత రేపినా వీడికి సినిమాలు పిచ్చి తప్ప నీకు నీ జ్ఞానం వీడికి ఎప్పుడు ఎక్కలేదయ్యా అన్న రోజు అడుగుతుంది. అటు గుర్తుపెట్టుకో. ఎంత అడుగుతుందంటే యెహోవాను గూర్చి తెలుసుకోవడానికి 400 కిలోమీటర్లు. నేను అడుగుతున్నాను, ఓ దేశపు రాణి 4 నెలల దేశాన్ని వదిలేయడం అంటే దేశం ఏమైపోద్దండి? నా మాట అర్థమవుతుందా? 4 నెలల దేశాన్ని వదిలేస్తే దేశం ఏమైపోద్ది? ఆర్థికంగా అతలాకుతలం అయిపోద్ది. 4 నెలలు ముఖ్యమంత్రి కనబడకుండా ఏ రాష్ట్రం వెళ్ళిపోమనండి, గవర్నమెంట్ కూలిపోద్ది, ఇంకో ముఖ్యమంత్రి కొత్తడు వచ్చేద్దాడు. ఎన్టీ రామారావు గారి టైంలో ఎవరన్నా అడగండి, ఎన్టీ రామారావు గారి టైంలో ఆయనకు అనారోగ్య సమస్య వస్తే అనారోగ్య సమస్య కొరకు వైద్యం చేయించు పెద్దలు అడిగి చెప్తారు. వైద్యం చేయించుకోవడానికి అమెరికా వెళితే ఆయన 10 రోజుల్లో తిరిగి వచ్చే లోపు ముఖ్యమంత్రిని మార్చేశారు. చరిత్ర ఇది. నడుతున్నాను, 10 రోజులు ముఖ్యమంత్రి లేకపోతేనే గవర్నమెంట్ తిరగబడిపోతే 4 నెలలు దేశంలో రాణి లేకపోతే రాజకీయం ఏమవుద్ది? ఆవిడెంత సాహసం దేశం తెలుసా? నా రాజకీయం ఏమైనా, నా సింహాసనం ఏమైనా, మా ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఆ యెహోవా దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటాను. అడుగుతున్నాను, నీకు ఏ రాజ్యం ఉందంటే అయ్యానికి రావట్లేదు. నేను అడుగుతున్నాను, నేను చెప్పు. నీ ఇప్పుడు గంట ముందొస్తే నీ రాజ్యం కుప్పకూలిపోయేది ఏమైనా ఉందా? చర్చికి రాజ్యమా పోడా? ఇది నెంబర్ కూడా కాదు. మనం పంచాయతీలో పెడితే ఎవడో ఓటేడు మనకి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి ఏ రాజ్యం ఉందని నేను అడుగుతున్నాను. ఈ వారం వస్తే ఆ వారం రారు, ఆ వారం వస్తే ఆ వారం రారు. ఈరోజు లైన్కి ఒక వారం రోజులు మీటింగ్ అంటే ఫస్ట్ రోజు రాదు, రెండో రోజు రాదు, మూడో రోజు రాదు, లాస్ట్ రోజు ఏదో చెప్పండి అప్పుడు వస్తాం. ఏరా బాబు నీకు ఏ రాజ్యం ఉంది? ఏ రాజ్యం లేదు. గాలి రాజ్యం విడిది, గాలి తిరుగుళ్ళు. చర్చికి రాడు, సభలకి రాడు, వచ్చినా విండని అడుగుతున్నాను. నువ్వు వచ్చేస్తే కూలిపోయే రాజ్యాలు ఏమున్నాయి? తన సింహాసనం వదిలేసింది, తన ఆస్థానాన్ని వదిలేసింది, తన పేరుని పక్కన పెట్టింది, ఒక సామాన్య సత్యనివేశం వచ్చినట్టు వచ్చిందట. సత్యము తెలుసుకోవాలని, వాక్యము తెలుసుకోవాలని, ఉచితంగా కాదు డబ్బులు పెట్టి ఈరోజు ఉచితంగా చెబుతామన్నా వినేవాళ్ళు లేరు. ఆ రోజు పెట్టుబడులు పెట్టి వచ్చిందట, వచ్చి నేర్చుకుంటుంది. అయ్యా నేను నేర్చుకోవడానికి వస్తున్నానని ఆ రోజు ప్రయాణాలు చేసి వచ్చిందట. మరో మాట చెప్తున్నాను చూడండి, ఆమె వార్త అసలు సొలొమోను గూర్చి, యెహోవాను గూర్చి ఎంత బాగా చెబుతున్నారే, అసలు అది నిజమా అబద్ధమా ఒకసారి తెలుసుకొని రండని ఒక కమిటీని పంపితే తెలుసుకుని రారండి. మనకు కూడా అప్పుడప్పుడు రాజధాని అక్కడ పెడతాం, రాజధాని ఎక్కడ పెడతాను కొన్ని కమిటీలు పంపించారు. శ్రీకృష్ణ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీలు, ఆ కమిటీ. ఏ కమిటీలు వచ్చినా రాజధాని లేదు మనకి.
నా మాట అర్థమవుతుందా? ఇలాగంటే మళ్ళీ కట్ చేసి ఊరేగిస్తున్నారు. సర్లేండి, ఈ పక్కన పెట్టండి. కానీ నేను అడుగుతున్నాను, ఏదో గవర్నమెంట్ ఏదో కమిటీని పంపితే చూసొస్తారు. ఈవిడ ఒక నిర్ణయం తీసుకుని, అయ్యో సొలొమోన్ అంటే ఎవరో, అసలు ఆ యెహోవా అంటే ఎవరో, నాకు ప్రాపర్ రిపోర్ట్ కావాలి. ఇదిగో మీ కమిటీగా 8 మంది లేదా 16 మంది సభ్యులు మేము ఏర్పాటు చేస్తాను, వెళ్ళండి, ఎన్ని నెలలు తీసుకుని టైం తీసుకుని పక్కా ప్రూఫ్స్తో రండి అంటే ఒక కమిటీ వెళ్ళి చూసిరాదండి. ఆవిడ ఎంత సాహసమో చూడండి. కమిటీ మెంబర్లు వద్దు, జ్ఞానులొద్దు, అసలు ఎవ్వరొద్దు, అసలు నేను స్వయంగా నా కళ్ళతో ఆ యెహోవా గూర్చిన జ్ఞానం ఏంటో చూడాలని. నేను ఒక మాట చెప్పనా, ఈవిడ రావాలని, బాగా వినండి, ఈవిడ రావాలని వస్తాదని దావీదు ముందే చెప్పాడు. ఎవరు? దావీదుకి షాబాదేశు నుంచి వస్తారని తెలుసా అంటే తెలుసంట. ఎక్కడుంది ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 72వ కీర్తన ఒకసారి చూడండి. 72వ కీర్తన మొదటి వచనం చూడండి. 72వ కీర్తన మొదటి వచనం నుండి ఆ పైన చిన్న అక్షరాలు ఉంది చూడండి. సొలొమోను కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? సొలొమోనా. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి ఆ న్యాయము తీర్చును అని చెబుతూ వచ్చి 15 వచ్చిన అంటాడు చూడండి. అతడు చిరంజీవి అగును, సేవ బంగారం అతనికి ఇవ్వను. శాబా దేశపు బంగారం అతనికి ఇవ్వబడిన అడుగుతున్నాను. శాబా దేశపు బంగారం ఇతనికి ఇవ్వబడునని ముందుగా చెప్పాడట దావీదు. నా కొడుక్కి, రాజకుమారుడికి శాబా దేశపు బంగారం ఇస్తానని అడుగుతున్నాను. శాబా దేశపు బంగారాన్ని ఇస్తాడని ముందే ప్రార్థన చేసింది ఎవరు? దావీదు. అంటే శాబా దేశపు బంగారం తెచ్చింది ఎవరు? రాణి. అంటే ఇప్పుడు ఈ 15 వచనంలో ఉన్న ఈ రెఫరెన్స్ లేదా ఈ 15 వచనంలో ఉన్న ఈ ప్రవచనం దావీదు ప్రవచనం సొలొమోను కాలంలో ఆ తల్లి తెచ్చిందట. మరో వచనం చూడండి. 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఈ మాటను స్తుతించడానికి మళ్ళీ వచ్చింది శాబా దేశపు రాణి. అంటే ఇప్పుడు ఈ కీర్తన సొలొమోను రాసింది అయినా ఈ కంటెంట్ సొలొమోనుది కాదట. మరి ఎవరిది? 19వ వచనం చూడండి. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వ భూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. యెషయా కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసాను. అంటే ఇది ప్రార్థన. ఈ ప్రార్థనని పాటగా రాసింది ఎవరు? సొలొమోను. నా మాట అర్థమవుతుందో లేదో? అంటే దావీదు ప్రార్థననే పాటగా రాశాడు. ఆ పాటలో, ప్రార్థనలో దావీదు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఒక రోజు రాణి బంగారంతో వస్తుంది. అంటే ఈవిడ రావాలన్న ఆశ దావీదు నోట దేవుడు ముందుగానే కలిగించాడట. శాబా దేశపు బంగారం వస్తుంది, యెహోవాను స్తుతిస్తుంది. ఎక్కడుంది యెహోవాను స్తుతిస్తుందని? ఆ వచనాన్ని అలాగే పట్టుకోండి. ఒకసారి 10వ అధ్యాయం మొదటి రాజుల 9వ వచనం చూడండి. 10వ అధ్యాయం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. దావీదు పలికిన మాట ఆమె నోట వస్తుంది చూడండి. ఆయన చేసిన ప్రార్థన పాట ఆమె నోటంట వస్తుంది చూడండి. స్తుతి కీర్తన మాదిరి యెహోవాని స్తుతిస్తుంది చూడండి. ఇదిగో నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు ఘనమైన వాడు, నీ దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతమైన వాడు గనకే నిన్ను ఉన్నతమైన రాజుగా నిన్ను పట్టాభిషేకం చేయించాడు. మరో మాట చెప్పనా, ఈమె ఇలా వచ్చి ఇలా చక్కటి ఉపదేశాలు చేసి సొలొమోను పొగుడుతుందని దావీదు ముందుగా చెప్పడమే కాదు, దావీదు నోట ముందు చెప్పకముందే యెహోవా ముందే ఈ సత్యాన్ని వేసి వస్తాదని ఎదురు చూశాడట. గుర్తుపెట్టుకోండి.
నేను ఒక మాట్లాడుతున్నాను, ఈ సభకి ఎంతమంది వస్తారో, ఎంతమంది రారో, ఎంతమంది వింటారో, ఎంతమంది వినరో, ఈ మాటలు ఎవరికి రుచిస్తాయో ఎవరికి రుచిచ్చవో ముందే తెలుసట. ఎవరికి చెప్పండి? దేవుడైన యెహోవాకి. ఆవిడ చందట, అయ్యా నీకు మాట చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అయ్యా మీకు మాట చెప్తున్నాను, ఎంత జ్ఞానం చెప్తున్నావయ్యా. రోజు టెస్ట్ పెట్టింది, గూఢార్థం గల ప్రశ్నలు. సొలొమోను ఎలాంటోడో తెలుసుకుంది. నెక్స్ట్ యెహోవా ఎంత గొప్పవాడో తెలుసుకుంది. నెక్స్ట్ గూఢార్థము గల ప్రశ్నలు అడిగింది. ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకు ఆమెకు జవాబు దొరికాయి. ఒకరోజు ఆమెను అడిగారట. ఆమె అడిగిందంట, ఇది ఇంగ్లీష్ నాంటేల్లో ఉండేదండి. ఏమని అడిగిందో తెలుసా? మీకు టెస్ట్ పెడుతున్నాను. నేను తీసుకొచ్చిన వారిలో 5 మగోళ్ళు ఉన్నారు, 5 ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ ఆడోలేసంలో ఉన్నారు. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే ముట్టుకోకుండా, వాళ్ళని టచ్ చేయకుండా, సింహాసనం దిక్కకుండా, ఇందులో 5 మగోళ్ళు ఎవరు, 5 ఆడవాళ్ళు ఎవరు, ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు చెప్పు చూద్దాం అందట. మేడంతో అన్నాడట, ఇంతేనా ప్రశ్నలు ఇంకేమైనా ఉన్నాయని అడిగాడట. ఆ ప్రశ్న ఎప్పుడైతే అడిగిందో సొలొమోను, ఎవరక్కడ? చిత్తం ప్రభు అన్నారు. వీళ్ళందరికీ గంగాలంలో నీళ్ళు ఇట్టించండి రా బయట. ఆ మెట్ల దగ్గర నీళ్ళు పెట్టారు. 10 మందిని వెళ్ళి కాలు కడుక్కొని రమ్మను చెబుతానన్నాడు. టచ్ చేయకుండా చెప్పబోయేంటి, ఇదే పరికి ముందు కాలు కడుక్కోమని చెప్పు. కాలు కడుక్కున్నారు. కాలు కడుక్కుని వెళ్ళి వస్తున్నప్పుడు చెప్పేసాడంటండి, ఎవరు 5 ఆడవాళ్ళు, ఎవరు మగవాళ్ళు. ఎలా చెప్పుంటాడు? చాలామంది అన్నారు క్యాట్ వాక్ అన్నారు. క్యాట్ వాక్ ఈ మధ్య ఆడవాళ్ళ కన్నా ఎక్కువ చేస్తున్నారు కొంతమంది, ఎవరైనా అడగండి. ఎలా చెప్పాడంటే, మగోళ్ళు నీళ్లు వాడే విధానానికి ఆడవాళ్ళు నీళ్లు వాడే విధానం చాలా తేడా ఉంటుంది. మగోడికి ఏముందంటే దబదబ పోసేస్తాడు. ఆడవాళ్ళు చూడండి 2 సొంబులతో నీట్గా కడుక్కుంటారు. సొలొమోను అన్నాడు, ఈ దబదబా ఉంచేసిన బ్యాచ్ మగవాళ్ళు, చక్కగా కడుక్కుని వస్తున్న వాళ్ళు ఆడవాళ్ళు, ఈ 5 ఆడవాళ్ళు, ఈ 5 ఇలాంటివి ఎన్నో ఉండేయండి. ఇంగ్లీష్ నాంటెళ్ళు ఉండే మన ఇండియాలో. ఇలాంటి ఎన్నో వాటికి సమానం చెప్తే ఫిదా అయిపోయి ఆమె యెహోవాని గురించి జ్ఞానం నేర్చుకుని, కట్టడాలు చూసి, భోజనం బలు చూసి, పరిపాలన చూసి, సామెతలు చూసి, కీర్తనలు చూసి, అన్నీ చూసి అందట, అయ్యా నేను రానినైపోయాను కానీ నాకు కోరుకుండిపోయింది అయ్యా, నాకే కనుక పర్మిషన్ ఇస్తే మీ ఇంట్లో వంటోలు చేసే వంట పనోళ్ళలాగా ఉండిపోతాను అన్నదట. ఎందుకు? నీ మాటలు అలా ఇంటూ నీకు అన్నం వడ్డించుకుంటూ బతికేచ్చాయి. నా దేశంలో నేను రాణిగా గొప్పదాన్నేమో, కానీ నీ ఆస్థానంలో ఒక వంటోడు గొప్పోడు. నా దేశంలో నేను మహారాణిగా గొప్పదాన్నేమో, కానీ నీ ఇంట్లో తుడిసేవాడు గొప్పోడు, నీ ఇంట్లో పని చేసేవాళ్ళు గొప్పలు. ఎందుకంటే నీ మాటలు, నీ యెహోవాను గూర్చిన జ్ఞానము ప్రతిరోజు వాళ్ళు వింటున్నారంటే వాళ్ళెంత గొప్పలయ్యా అని పనోల్ని పొగిడిందంట. నేను మళ్ళీ అడుగుతున్నాను, 2400 కిలోమీటర్లు దాటొచ్చిందంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు అండి చెప్పండి? 2400 కిలోమీటర్లు. ఆ 2 ఈ 2 4, ఆ 4 ఈ 4 చెప్పండి 8. దాన్ని రౌండ్ ఫిగర్ చేయండి. టోటల్ ఎన్ని వేల కిలోమీటర్లు చెప్పండి? టోటల్ రౌండ్ ఫిగర్ చేయండి. 4000. ఇక అటు ఇటు కలిపితే ఒక 5000 కిలోమీటర్లు సుమారు ప్రయాణం. ఎందుకు మేడం 5000 కిలోమీటర్ల ప్రయాణం అంటే వాక్యం చెబుతారని వచ్చిందంట. ఏం చెప్తారని? ఇందాక తమ్ముడు అంటున్నాడు, సెరుగువాడ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు. నాడు సెరుగువాడ ఆఫ్రికాలో ఉందా? సెరుగువాడ చెప్పండి. ఆ ఊరి నుంచి వచ్చారు, ఈ ఊరి నేను అడుగుతున్నాను. తిప్పి కొడితే నన్ను అడిగితే 100 కిలోమీటర్ల లోపు వచ్చామండి మనం, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా 100 కిలోమీటర్ల లోపు వచ్చాం. ఈ 100 కిలోమీటర్లకి ఇప్పటికి 10 సార్లు మీరు టైం చూసుకుంటారు, ఎప్పుడు వదులుతారా అని. మనందరిని ఒక రోజు అడుగుతుందట, అయ్యా ఎన్ని కిలోమీటర్లు దాటొచ్చాను, నా బంగారం ఇచ్చి నీ మాటలు విన్నాను,
నా వైడూర్యాలు ఇచ్చి నీ వాక్యం విన్నాను, మా విలువైన సంపద మ్రాణులిచ్చి నీ వాక్యం విన్నాను. నువ్వు ఉచితంగా నడి వీధులలో పిల్లల గ్రోవులు ఊదినట్టు నీ జ్ఞానము కేకలేసి నీ బిడ్డలు చెబుతున్నా, ఇక్కడ చాలామంది నీ మాటలు వినలేదయ్యా అని ఆ రోజు గుర్తుపెట్టుకోండి, తీర్పులోనికి చేస్తాడు. శిక్షించుము, టైటిల్ అదే పెట్టారు. వీళ్ళని శిక్షించుము, నీ మాటలు వినలేదు. కష్టపడి సభ పెడితే కనీసం ఒక్కరు కూడా సరిగ్గా స్పందించలేదు. ప్రభువా, వీళ్ళందరి కోసం నేను అడుగుతున్నాను, వీళ్ళందరి మీద నేను నేరస్థాపన చేస్తున్నాను అంటది. నేను ముగిస్తున్నాను త్వరగా. శాబా దేశపు రాణి సొంత దేశాన్ని స్వర్ణ భూమిని వదిలొచ్చేసింది. మనం అడుగుతున్నాను, సొంత ఆస్థాన గృహాలు వదిలొచ్చేసింది. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, కనీసం మీ దేశాన్ని వదిలి రావద్దు కానీ మనల్ని అడుగుతుంది, మీ గృహం వదిలి రండి అంది బైబిల్. గృహాన్ని ఎందుకు వదలలేకపోతున్నావు? సీరియళ్ళు ఎక్కువైపోయినాయి. గృహాన్ని ఎందుకు వదలలేకపోతున్నారు? సినిమాలు ఎక్కువైపోయినాయి, మొబైల్లో సోది ఎక్కువైపోయింది. నేను అడుగుతున్నాను, ఆవిడ ఆస్థానం వదిలొచ్చింది, కనీసం మనం గృహం కూడా వదిలి రాము. ఆవిడే ఒంటెల మీద 2004 సుమారు 5000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఒంటెల మీద. నేను అడుగుతున్నాను, కనీసం వంట వార్పైన టయానికి ముగించుకొని చర్చికి మనం రాము. నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను, ఒంటెలెక్కి 4 నెలలు ప్రయాణం చేసి వచ్చింది. నేను అడుగుతున్నాను, ఒంటెలు ఏమి ఎక్కొద్దు, జస్ట్ ఆ ఈద్ దాటితే మనం చర్చి వచ్చేద్దాం మనకి. కానీ ఎన్ని వంకలు పెడతాం. చర్చికి వచ్చావు, ఎందుకు మానేసామంటే, ఎందుకండి ఎన్ని రోజులు చర్చికి వస్తే పాట ఎవరండి, పాట కోసం మానేస్తాం. ఎందుకమ్మా సడన్గా వచ్చి మానేస్తాం, ఎందుకు మానేస్తామంటే ఫ్యాన్ కొన్నామండి రెక్కల మీద, చెప్పండి పేరు రాలేదండి, అందుకే అండి ఫ్యాన్ ఎప్పిపోతామండి ఏదో రోజు అన్నారు. నేను అడుగుతున్నాను, చర్చికి నేను అడుగుతున్నాను, ఆ ఈది నుంచి ఈదికి రావడానికి ఎన్ని వంకలో. పాట ఇవ్వకపోతే రాము, ఫ్యాన్ కోసం చెప్పకపోతే రాము, మనం ఇచ్చిన కానుకని చదవకపోతే రాము. ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు మీ పేరు మీ కష్టాన్ని చెప్పకపోతే మళ్ళీ సభకు రా. ఇలాంటి గాలిగాలందరినీ లెక్కల్లో తీసుకుంటుందంటే ఎవరు చెప్పండి? ఒరే, నా దేశాన్నే వదిలొచ్చాను రా, అసలు నీకు ఏముందని ఇంత బిల్డప్ ఇస్తున్నావురా అని అడుగుతుంది. అటు గుర్తుపెట్టుకో. నా అధికారాన్నే వదిలొచ్చాను, నీకు ఏముందని తన్ని పెట్టి లాగిపెట్టి తడితే నీకు పార్ట్ టైం ఉద్యోగం కూడా లేదు. కానీ ఆ యెహోవాని వినడానికి జ్ఞానం ఉండాలి. నీకు ఎంత బతకరా అని అడుగుతుందట. రాత్రంతా మొబైల్ చూసి చస్తావు తప్ప కనీసం బైబిల్ చూసారా? నా రోజుల్లో బైబిల్ లేదురా అని బాధపడుతుంది. నీ రోజుల్లో బైబిల్ ఉందరా? కనీసం బైబిల్ చూసావు? మొబైల్తోనే చేస్తావు, ఆ స్టేటస్తోనే ఉంటావు, ఆ సోది మాటలే ఈదుల్లో ఉంటావు. కనీసం నా మాటలు దేవుడు వినాలని ఇన్ని సభలు పెట్టిస్తే ఆయన మాటలు ఏ రోజన్నా విన్నావురా అని అడుగుతుంది. ఇన్ని విన్న తర్వాత గుర్తుపెట్టుకోండి, సొలొమోను జ్ఞానం వినడానికి ఇంతగా వచ్చిన ఈవిడ ఎందుకు మన మీద ఎంత ఫైర్ అవుద్దంటే, ఒక మాట చెబుతుంది క్రొత్త నిబంధన, సొలొమోను కన్నా గొప్పోడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. ఎవరు? సొలొమోను మాటలకే నేను 4 నెలలు ప్రయాణం చేస్తే, సొలొమోను మాటలకే నేను ఎంత పెట్టుబడులు పెడితే, సొలొమోను కన్నా గొప్పడు మీ మధ్యకు వచ్చాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాటలంటే ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి మాటలు వినడానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత సమయాన్ని పెట్టుబడి పెట్టాలి, మీ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎంత పెట్టుబడి పెట్టి ఈయన కూర్చుని నేర్చుకోవాలి. ఈయన ఎక్కడ దొరుకుతాడంటే మార్కెట్లో దొరకడైనా. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ దొరుకుతారంటే ఇదిగో నీ సరదాలు సోకల దగ్గర దొరకడా. ఈయన ఎక్కడ కనబడతాడు? వారం వారం అదిగో ఆ ఆదివారం చర్చిలో ఆయన గురించి చెబుతారు. వారం వారం ఆదివారం చర్చిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెబుతారు. ఆయనను గూర్చి వినడానికి నీ బంగారమో, నీ ఎండో, నీ వజ్రాలు ఏమీ అడగలేదు. వారం వారం 52 వారాలు సంవత్సరం పొడుగున ఈయన గూర్చి నీకు చెప్పేస్తున్నారు.
సొలొమోను చెప్పిన మాటలకే నా సింహాసనం వదిలొచ్చేస్తే, సొలొమోను కన్నా గొప్పోడు మీ మధ్యకు వస్తే కనీసం మీరు ఏమన్నా వదిలొచ్చారా? మీ ఫోన్ కూడా సంఘంలోకి వచ్చి వదలలేదు. మీరు ఆ ఫోన్ చూస్తూనే ఉన్నారు. మీరు ఇవన్నీ అడుగుతుందట. సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉంటే కనీసం ఆయన మాటలు విని మీరు వినలేదు. ప్రభువా, నేను అందుకే అంటున్నాను, నేను సొలొమోను కొరకు ఎంత టైం కేటాయిస్తే నీ కొరకు టైం కేటాయించిన వారిని నువ్వు ఒప్పుకుంటానన్నా నేను ఒప్పుకోను ప్రభువా అని ఆ రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏమంటుందో చూడండి ఒకసారి, మరలా ఒకసారి చూడండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ముగిస్తానక బాగా వినండి. ఎక్కలేదు ప్రభు, అందుకే నేరస్థాపన చేస్తున్నాను. ప్రభువా, సొలొమోనుకి ఎండి బంగారాలు ఇచ్చి మేము జ్ఞానం కొనుక్కున్నాం ప్రభువా. ప్రభువా, నువ్వు ఉచితముగా వారం వారం ప్రకటింపబడుతున్నా నీ మాట చెవికి ఎక్కించుకోలేదు ప్రభువా అని ఆర్గ్యుమెంట్ చేస్తుందట. ఇంకా సొలొమోను మందిరాన్ని కడితే ఆ మందిరానికి చూడడానికి వచ్చారు ప్రభువా. ఆ రోజు మేము మైళ్ళు దాటి, ప్రభువా నువ్వు సొలొమోను మందిరం కన్నా గొప్పది కట్టావు, నువ్వు మనుషుల్నే మందిరంగా కట్టావు, ఆ మందిరంలో కూర్చోలేకపోయారు ప్రభువా అని అడుగుతుందంట. గుర్తుపెట్టుకో. ఆ రోజు ఇంకా ఏమడుగుతుంది? ఇదిగో ఆ రోజు సొలొమోను విచిత్రమైన లాజికల్ జడ్జిమెంట్లు ఇచ్చాడు, తీర్పులు ఇచ్చాడు. నువ్వు సొలొమోను కన్నా గొప్ప తీర్పు ఇచ్చావు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. సొలొమోను కన్నా ఎలా గొప్పవాడంటే, సొలొమోను దగ్గరకు ఒకరోజు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఏంటో తెలుసా? ఇద్దరు తల్లులు ఒక బిడ్డ కొరకు వాదోపవాదాలు చేసుకుంటారు, తెలుసు కదా. ఒక నిద్రమోహం నిద్ర చంపేసింది బిడ్డని. అదే నిద్రమోహం తల్లో ఏట అర్థమవుతుంది. బిడ్డ కోసం ఎంత మెలుగుగా ఉండాలని కాలు వేసిందో చెయ్యేసిందో మొత్తమే చంపేసింది నిద్రలో. మరొక ఆవిడ నిద్రమోహం ఉంది. ఆవిడ నిద్రమోహమే. ఆవిడ నిద్రమోహం ఎలాగనమంటే, పక్కనున్న బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంటే కనీసం మెలుగు రాలేదంటే ఈవిడ కూడా నిద్రమోహమే. ఇద్దరు నిద్రమోహాలు తీర్పు తెచ్చాడు. ఎవరి దగ్గరికి? ఏమని తీర్పిస్తాడు? సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ రోజు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఆ రోజు, DNA టెస్ట్లు ఉన్నాయి ఆ రోజు. ఎవరి బిడ్డ చెప్పడానికి ఏమీ లేవు. దేవుడిచ్చిన జ్ఞానం ఉంది సొలొమోనుకి. మరి అబ్బాయిలు పదునైన కత్తిదండ్రా, నా బిడ్డ అని కొట్టుకుంటున్నారు, చెరుకు ముక్క నరికిచ్చాను రా అన్నాడు. నరికండి అందంటే ఎవరు? కనలేని తల్లి. నరికండి బాబు నరికండి, పై ముక్క మాకు ఇచ్చండి, కింద ముక్క ఆవిడకి ఇచ్చాడు అన్నాడు. కనలేదు కదా. కన్నా ఆవిడ అందట, అయ్యా నా బిడ్డను నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ బిడ్డను మాత్రం చంపొద్దయ్యా, బిడ్డ ఎక్కడున్నా పర్లేదు బతుకుంటే చాలని. కానీ నా తల్లి ప్రేమతో అందట ఆ బిడ్డను బతికినవంటాను. ఆ ప్రేమను బట్టి సొలొమోను అంటాడు, కన్న తల్లి గనక బిడ్డ చావకూడదు అనుకుంది, కనలేని తల్లి గనక చెరుకు ముక్క నరికమంది. ఇవి డూప్లికేటు, ఆవిడ ఒరిజినల్ అని ఆ రోజు తీర్పు ఇచ్చాడు. ఆ రోజు ఆ తీర్పుకి సొలొమోను గొప్పోడు అన్నారు. మరి ఇదే తీర్పు సొలొమోను కన్నా గొప్పోడు ఉన్నారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఈయన దగ్గరికి ఆ తీర్పు తెస్తే ఏం చేస్తాడు? ఈయన ఏం చేస్తాడంటే ఆ చనిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పోడు. ఆ చనిపోయిన బిడ్డను కూడా బతికిస్తాడు. దిగ్గున లేపిదిగో నీ బిడ్డను తీసుకొని చెప్తాడు. ఇంత గొప్పవాడు, మృతులను సజీవంగా మార్చినవాడు, బంగారు సింహాసనంలో వచ్చినవాడు, ప్రతి స్త్రీని తల్లిగా భావించినవాడు, 1000 మందిని ఆయన వివాహం చేసుకుంటే వివాహమే లేకుండా తండ్రి చిత్తం కొరకు అసూలు బాసిన ఎంత గొప్పవాడు మీ మధ్య ఉంటే కనీసం ఒక్క రోజైనా ఆయన గూర్చి ఆతృతతో మీరు పరిగెట్టారా అని ఆ రోజు తీర్పు దినాన నిలబడుతుందంట. విమర్శ అన్నాడు. ఏ దినం అంటది? విమర్శ అంటే ఏం చేస్తుందండి? విమర్శ అంటే ఏంటి? మమ్మల్ని విమర్శించకండి అంటారు కదా. విమర్శ అంటే అన్నీ తెస్తుందట, ప్రతీది వెలుగులో తెస్తుంది, చిన్నది పెద్దది అన్ని వెలుగులోకి తెస్తుంది. ఎలా పాడుతున్నామో, ఎలా నవ్వుతున్నామో, ఎలా వింటున్నామో, ఎలా కూర్చుంటున్నామో, ఎప్పుడు వస్తున్నామో, ఎప్పుడు వెళ్తున్నామో, చదువుతున్నామో, ప్రార్థన చేస్తున్నామో అన్నీ విమర్శిస్తుంది. ఒక్కటే కాదు, ప్రతి దాన్ని విమర్శిస్తుంది. నీకు పార్కులను తిరగడానికి టైం ఉంది, నీకు బీచ్లను తిరగడానికి టైం ఉంటుంది, నీకు సినిమాల శిఖరాలకి టైం ఉంటుంది, నీకు చుట్టాల పట్టాలతో సోది చెప్పడానికి టైం ఉంటుంది. కానీ ఈ యేసుని గూర్చి నేర్చుకోవడానికి
నీకు టైమే దొరకలేదని ఆ రోజు చెప్పండి విమర్శ చేస్తుంది. నీకు అన్నిటికీ టైం ఉంటుంది, ఈయన కూర్చి నేర్చుకోవడానికి నీకు టైమే లేదని ఆ రోజు ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుందట. చివరికి ఈవిడ భక్తి ఎంత పుష్కలంగా ఆ రోజు అక్కడ నాటుకుపోయిందంటే, నేను ముగిస్తున్నాను, ఆమె వెళ్ళిపోయినా ఆ మేసిన పునాదులు మళ్ళీ చెరిగిపోలేదండి. ఎందుకంటే ఎప్పుడో సొలొమోను టైంలో యెహోవాను గూర్చి తెలుసుకోవడానికి వచ్చిన ఈవిడ తర్వాత అదే ప్రాంతం నుంచి, అలాంటి రాజరికం నుంచే ఒక నపుంసకుడు వచ్చాడట. ఎవరు? నపుంసకుడు. క్రొత్త నిబంధనలు ఉంటాడు అపోస్తలుల కార్యంలో. కందాకే క్రింద మంత్రి అయిన ఐథియోపియుడైన నపుంసకుడు ఒక్కరు యెరూషలేములో యెహోవాను ఆరాధించడానికి వచ్చాడట. ఎక్కడ? యెరూషలేములో యెహోవాను ఆరాధించి అడుగుతున్నాను. ఈ కందాకే క్రింద ఉన్న ఈ మంత్రికి ఎలా తెలిసింది? ఈయనకన్నా ముందు ఎవరు వచ్చారు చెప్పండి ఆ దేశం నుంచి? శాబా దేశపు రాణిస్తుందంటే రాణీలు యెహోవా మందిరం చూడడానికి వచ్చారు, రాణీలు యెహోవాని తెలుసుకోవడానికి వచ్చారు. నెక్స్ట్ ఆర్థిక మంత్రులు, అంటే దేశం యొక్క దళసరి ఆదాయం, ఉల్లిపాయ రేట్ ఎంతో, పచ్చిమిరకాయ రేట్ ఎంతో, దేశంలో కొనుగోలు అమ్మకాలు అన్ని రేట్లు నిర్ణయించేది ఎవరండి? ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి కూడా యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడు. అంటే యెరూషలేము ఆరాధించడానికి వాళ్ళు వందలు వేల కిలోమీటర్లు దాటి వచ్చారండి. నేను అడుగుతున్నాను, మీరు కనీసం 1 కిలోమీటర్ అయినా దాటి మీరు చచ్చిపోతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని కిలోమీటర్లు దాటి సభకు వచ్చి ఉంటారో చెప్పండి. 400 దాటారా? 400 అంటే కర్నూలు నుంచి రావాలి. కర్నూలు వచ్చారా? కర్నూలు నుంచి వచ్చారు, కడూరు నుంచి వచ్చారు చెప్పండి. ఈ మాత్రం దానికి మనకి ఎంత బిల్డప్ అండి. మనకి పాట ఇవ్వకపోతే బిల్డప్, టయాన్ని ముగించకపోతే బిల్డప్, ఎన్ని బిల్డప్లో మనకి. ఈ బిల్డప్లన్నీ క్వశ్చన్ చేస్తుందట ఎవరు చెప్పండి? శాబా దేశపు రాణి. ఆశ్చర్యం ఏంటి చెప్పిన, ఇలాంటి వాళ్ళందరూ నిన్ను చూడడానికి రావాలి ప్రభు అని సొలొమోను ఆ మందిరం కడుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడట. అంటే ప్రార్థనకు జవాబుగా కలిసి వచ్చింది ఎవరు చెప్పండి? శాబా దేశపు రాణి. ప్రార్థనకు జవాబుగా వచ్చింది ఎవరు చెప్పండి? ఆర్థిక మంత్రి నపుంసకుడు. ఎక్కడ చేశాడు ప్రార్థన ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41 వచ్చిన చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. నీ జనుల సంబంధులు కాని పరదేశులు. అడుగుతున్నాను, ఇజ్రాయెల్ దేశానికి సంబంధం లేని పరదేశులు ఎవరండి? భూ దిగంతాల నుండి వచ్చిన వారు అన్యులు. నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చిన, అడుగుతున్నాను, దూరదేశం నుంచి యెరూషలేము మందిరాన్ని చూడడానికి వచ్చిన జాబితాలు 2 ఉన్నారు. ఎవరు చెప్పండి? 1 శాబా దేశపు రాణి, 2 నపుంసకుడు. వీళ్ళ రావాలని ప్రార్థన చేస్తే వచ్చారట. ఈ సభకు కూడా మీరు రావాలని చెప్పండి. కొన్ని వారాలు ప్రార్థన చేస్తేనే చెప్పండి వచ్చారట. వచ్చిన వారు మీరు ఈ వాక్యాన్ని విని విననేనట్టు వదిలి వెళ్ళిపోతే మీ వెనకాల మరో ప్రార్థన కూడా ఉందట. ఏమని చెప్పనా? వీళ్ళని వదలక ప్రభువా అని గుర్తుపెట్టుకో. శావదేశపు రాణి ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే సొలొమోను కన్నా గొప్పోడు మాటలు చెబితే వీళ్ళకి కనీసం వీళ్ళు పట్టించుకోలేదు, కనీసం వీళ్ళకి వాక్యము రుచించలేదంటే ప్రభువా వీళ్ళని వదలదు ప్రభువా. పాటల్లో వాక్యాన్ని చూపించారు, మాటల్లో వాక్యాన్ని చూపించారు, దృశ్యాల్లో వాక్యాన్ని చూపించారు, రకరకాలుగా వాక్యాన్ని ప్రకటించారు. నీ కుమారుని యొక్క త్యాగాన్ని రకరకాలుగా పరిచయం చేసిన 2 ప్రసంగాలు చెప్పిన పాట వినిపించిన ఈ బిడ్డలకి ఎక్కలేదంటే ప్రభువా వీళ్ళని వదలొద్దు ప్రభువా అని చెప్తుంది. అటు గుర్తుపెట్టుకో. దూర దేశం నుంచి వచ్చిన వారిని చెప్తుంది. నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, నువ్వు చాచిన బాహు ప్రసిద్ధును గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెల్లా ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని
పరదేశులు నిన్ను వేడుకున్న దాని ప్రకారము సమస్త్రము అనుగ్రహించదు. బాగా వినండి, మందిరానికి వచ్చి ప్రార్థన చేసిందట ఎవరు? సేవాదేశపు రాణి. ఏమని? నువ్వు గొప్పవాడివి ప్రభా, నువ్వు స్తుతింపబడిన గాక, నీ కుమారుడైన సొలొమోను గొప్పవాడని ప్రార్థన చేస్తుంది. అదర్ సైడ్ మరో ప్రార్థన కూడా ఉంది. ఆ అదర్ సైడ్ ఉన్న మరో ప్రార్థన కొరత నిబంధన చెప్తుంది, నాలాగా కష్టపడకుండా, వాక్యాన్ని వినకుండా, నా వలే వాక్యాన్ని వినకుండా, నాకన్నా నేను చూసిన వారికన్నా గొప్పవారైన క్రొత్త నిబంధన ఉపదేశకులు, అపోస్తులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉపదేశాలు వినబడుతున్నప్పుడు ఎవరైతే వినరో వాళ్ళని విమర్శ రోజు వదలను ప్రభువా అని కూడా చెప్పండి. ప్రార్థన చేసుకున్నట్టే కనబడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. అంటే రక్షింపబడాలని చేసిన ప్రార్థనే చెప్పండి, మారకపోతే చెప్పండి శిక్షింపబడతామన్న మరో కూడా వెనకాల ఉందట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి త్యాగము, మరణము, పునరుద్ధానము, ఇన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడినా, మన చెవులకి వినబడుతున్నా, ఈ రోజుకి మనలో మార్పు రావట్లేదంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క చీకటి ఖండంలో ఆమె ఒక్కరితే వెలుగు రేఖగా ఆ ఖండాన్ని నపుంసకుడు వరకు వెలుగు నిలబెడితే, మన ఈదుల్లో ఇంకా చీకట్లు ఉన్నాయి. మన ఈదుల్లో తాగుతున్నారు లేదా? ఎందుకు తాగరు? అందరూ తాగుబోతులే. మన ఈదుల్లో తాగుతున్నారు. నెక్స్ట్ మన ఈదుల్లో మనకు తెలిసిన కుటుంబాల్లో వ్యభిచారాలు చేస్తున్నారు. నెక్స్ట్ దొంగతనాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇక చెప్పుకోలేనివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంత చీకటి మనకు అల్లుకుపోయింది. ఆ చీకటి ఖండమైన ఆఫ్రికాను ఒక్క ఆమె ఆ రోజు యెహోవాను గురించి పునాదులు వేస్తే, నేను అడుగుతున్నాను, మీ ఈదుల్లో ప్రతి వారం మీరు చర్చకొస్తున్నారు, సభలకు వచ్చి వెళ్తున్నారు, ఇంత చీకటి మీ ఈదుల్లో, మీ ఊర్లో కనబడుతుంటే వెలిగించాలన్న ఆశ ఏ రోజైనా మీకు వస్తుందా? రాకపోతే చెప్తున్నాను, ఇక్కడ వెలిగింపబడిన మీరు వెళ్ళి మీ ఈదుల్ని వెలిగించకపోతే మళ్ళీ చెప్పండి, తీర్పులోని ఖచ్చితంగా తెస్తుందట. నా వెలుగు నా దేశానికి ఇచ్చాను, నా వెలుగు మా తరాల సింహాసనానికి అందించాను, నా వెలుగు నపుంసకుల వరకు కొనసాగించాను. మరి మీ వెలుగు సభై అక్కడికి వెళ్ళేసరికి ఆరిపోద్ది వెలుగు, మళ్ళీ ఎడతారు ఇంకా సోది. అలా సవదిరిగా ఈదులోని తిరిగే లోపు ఆ కుర్రోడు ఏం చెప్పాడు, ఏంటి, ఆ శాబాదేశం ఏంటి, జ్ఞానం ఏంటి, ఏం మాట్లాడుకోరు. చిన్నంచా అన్నారంట. రాత్రి ఏం జరిగింది? నీ బొంద జరిగింది. ఏం జరిగింది? అక్కడ సెంట్ ఎంత పడుతుంది, ఇక్కడ ఎంత పడుతుంది? వైసీపీ వస్తుంది అంటావా, టీడీపీ వస్తుందా? నువ్వైతే రావు, గుర్తెట్టుకో. ఇలాంటివన్నీ మానవుడు నడుతున్నాను. ఈ వెలుగు ఈ సభ దాటే లోపు ఆర్పేస్తారు. ఆవిడంటది, నేను వెలుగాను, వెలుగు నా దేశంలో వదిలి వెళ్ళిపోయాను. 52 వారాలు వచ్చారు, సభకు వచ్చారు, మీ వెలుగు ఏదని అడుగుతారు. మేమే వచ్చాం, మేమే వెళ్ళాం కాదు, వచ్చేటప్పుడు కొత్త వారిని ఎవరినైనా మీ సంఘానికి తీసుకొస్తున్నారా? తాగుబోతులు, తిరుగుబోతులు, చీకటి సామ్రాజ్యంలో మన ఊరుంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మార్చాలన్న ఆస్తి ఇలాంటి మీటింగ్ ఏదన్నా పెడుతున్నారా? అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి. బంగారం ఇచ్చే సొలొమోను మాటలు వింటే నేను అడుగుతున్నాను, సంవత్సరానికి ఎంత బంగారం ఇస్తున్నారని చర్చికి మీరు? బంగారం ఇస్తారా? బంగారం ఏమన్నా పట్టిపోతాం ఇక్కడి నుంచి మనం. ఇస్తామా? అలాగే ఎలా పట్టిపోతాను అనుకో. అలాగే ఎలా పట్టిపోతారు? చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోతారండి. వేసిపోరు. చర్చికి వచ్చి బంగారం అడుగుతున్నాను. బంగారం ఇచ్చిందట. బంగారం అడగలేదే, మీ ఆస్తులు అడగలేదు. ఉచితంగా దైవజనులు, సంఘ పెద్దలు కలిసి మీకు వాక్యం బోధిస్తేనే మళ్ళీ చెప్తున్నాను, మీరు సంఘానికి ఏదో వచ్చాము వెళ్ళంటుంటే ఖచ్చితంగా ఒక రోజు అడుగుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్యాగము, మరణం, పునరుద్ధానం ఈ మూడు ఉదంతాల గురించి ఆ రోజు ప్రస్తావిస్తుంది. ప్రభువా, సొలొమోనుకే నేను ఎంత దిగిపోతే నువ్వు ఎంత గొప్పడవయ్యా అని అడుగుతుంది. నేను ముగించే ముందు అడుగుతున్నాను, ఈ మాటలు మీకు అర్థమైతే, ఈ మాటలు మీకు జ్ఞానానికి గోచరిస్తే ఈ గ్రంథాన్ని చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చెయ్యండి. సొలొమోను మాదిరి ప్రభువా, అనేకులు నీ మందిరాన్ని దర్శించావు ప్రభువా,
దావీదు వలె కొనియాడండి. నీ ప్రజలే కానివారు నిన్నొచ్చి స్తుతించాలి ప్రభా. అన్యులు అనేకులు నీ దగ్గర రావాలని ప్రార్థించండి. నీ ప్రార్థనలకి మీ భక్తికి దేవుడు జవాబు దయచేస్తారు. మీరు బతుకుతారు, చెప్పండి, మీ చుట్టూ ఉన్నవారిని బతికిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి.